మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? మోలార్ ప్రెగ్నెన్సీని ముత్యాల గర్భం అని కూడా అంటారు. మోలార్ ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణలో ప్లాసెంటా కణాలు అసాధారణంగా పెరిగి, బిడ్డ బదులు నీటితో నిండిన చిన్న చిన్న ముడుల్లాంటి పెరుగుదలలు ఏర్పడటం. ఇది నిజమైన గర్భం కాదు. ఇది ఎక్కువగా అండం లేదా శుక్రకణంలో జన్యులోపం ఉన్నప్పుడు వస్తుంది. 35 ఏళ్ల పైబడిన మహిళల్లో లేదా 20 ఏళ్లలోపు మహిళల్లో వచ్చే అవకాశం ఎక్కువ. గతంలో మోలార్ ప్రెగ్నెన్సీ అయినవారికి మళ్లీ వచ్చే రిస్క్ ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే సాధారణ గర్భానికి మించిన రక్తస్రావం, తీవ్రమైన వాంతులు, గర్భాశయం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడం లేదా అల్ట్రాసౌండ్లో బిడ్డ కనబడకపోవడం. దీనివల్ల కలిగే ప్రమాదాలు: గర్భాశయంలో టిష్యూ మిగిలిపోవడం, అరుదుగా కేన్సర్ లాంటి ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధులు రావడం. కాబట్టి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.